మనకి ఎప్పుడైనా సరే వాహనాలు నడిపేటప్పుడు అతివేగం అనేది చాలా ప్రమాదకరం అనే చెప్పాలి. సో ఈ రోజు తప్పించుకోవచ్చు, ఖచ్చితంగా ఏదో ఒక రోజు ఖచ్చితంగా దెబ్బ కొట్టింది. మరి అటువంటి సిచ్యువేషనే మనకి ఈరోజు కర్ణాటకలో జరిగిందనమాట. అయితే అది ఒక ప్రైవేట్ బస్సు మంగళూరు వెళ్తూ ఉంది. మరి దాంట్లో ప్రయాణికులు కూడా ఉన్నారు. సో మరి డ్రైవర్ చూసుకుంటే చాలా ఫాస్ట్గా వెళ్తూ ఉన్నాడు. సో అయితే అక్కడ ఒక వంతెన వచ్చిందనమాట. ఆ వంతెన దగ్గర మరి ఒక గుంత వచ్చింది. ఆ గుంతను తప్పిద్దామని చెప్పేసి, సో అది కూడా ఫాస్ట్గా వెళ్తూ తప్పిద్దామని చెప్పేసి అక్కడ ఉన్న వంతెనకి ఢీ కొట్టడం జరిగింది. సో దాంతో బస్సు వెళ్ళిపోయి కింద కాలువలో పడిపోయింది. సో మరి ఆ కాలువలో పడిన తర్వాత దాంట్లో జనాలు ఉన్నారు కదా, సో ఒకళ్ళైతే చనిపోయారు. దాని తర్వాత ఏకంగా 18 మందికి గాయాలైనవి. సో మరి వాళ్ళందరూ కూడా ఇప్పుడు తాడులతో పైకి లాగుతూ ఉన్నారు. సో మరి ఇటువంటి ఇన్సిడెంట్స్ ఖచ్చితంగా మరి మనం కనుక ఫాస్ట్కి అలవాటు అయ్యామంటే ఖచ్చితంగా ఈ రోజు కాకపోయినా సరే ఏదో ఒక రోజు ఖచ్చితంగా దెబ్బ కొట్టేది. మరి ఇటువంటి సిచ్యువేషన్స్లో మరి ఒక బస్ డ్రైవర్ అయి ఉండి తను వెనకమాల అంతమంది అతను నమ్ముకొని ఉన్నప్పుడు సో కొంచెం జాగ్రత్తగా వెళ్ళాలి. సో అంతేగాని మనకి డ్రైవింగ్ వచ్చు కదా అని చెప్పేసి మరీ మితిమీరిన స్పీడ్లో కనుక వెళ్తే ఇటువంటి సిచ్యువేషన్స్ ఎదురవుతూ ఉంటాయి. సో కాబట్టి దీని గురించి ఖచ్చితంగా ప్రతి ఒక్కళ్ళు నేర్చుకొని తీరాల్సిందే. సో మరి మనం ఎప్పుడైనా వెళ్తున్నప్పుడు హీరో లాగా మరీ ఫాస్ట్గా వెళ్ళాల్సిన అవసరం లేదు. సో మరి మనకి ఇప్పుడు ఒక 10 నిమిషాలు లేదంటే ఒక అరగంట లేదంటే 2 గంటలు లేట్ అయినా సరే ఇక్కడ పోయేదేముంది. సో కాబట్టి ఇటువంటి సిచ్యువేషన్స్ మళ్ళీ జరగకుండా ప్రతి ఒక్కళ్ళు కూడా మరి దీని గురించి ఆలోచించాల్సిందే.